నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ ఉన్న 108 నక్షత్ర పాదశవాల సిరీస్లో భాగంగా ఈరోజు హస్త నక్షత్రం 3వ పాదం వాళ్ళ జాతకంలోని దోషాలను పోగొట్టుకోవడానికి దర్శించుకోవాల్సిన పులగుర్త క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి. ఈ పులగుర్త క్షేత్రం చాళుక్యుల భీమమండలిలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్య దిశగా సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలానికి చెందిన గ్రామం అండి. ఇక్కడ స్వామివారు శ్రీ ఉమాపార్వతి సమేత అగస్తేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయం చాలా పురాతనమైంది, మళ్ళీ తర్వాత నిర్మించడం జరిగిందనమాట. ఈ ప్రాంగణంలో ధ్వజస్తంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరం మీద అలాగే ముఖమండపం మీద దేవతామూర్తుల విగ్రహాలు చాలా అద్భుతంగా చెక్కబడి ఉంటాయన్నమాట. ముఖమండపంలో గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధులు ఉంటాయి. ఇక్కడ స్వామివారికి నిత్యం అర్చనలు, అభిషేకాలు కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు పాంచాహ్నికంగా జరుగుతూ ఉంటుంది. అలాగే శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి, గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవపతంగా జరుగుతూ ఉంటాయి. హస్త నక్షత్రం 3వ పాదం జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి వచ్చే నక్షత్రమైనా సరే, పేరుని బట్టి అంటే చాలామందికి పుట్టినప్పుడు నక్షత్రం తెలియదండి. అలాంటి వాళ్ళు పేరుని బట్టి చూసుకుంటూ ఉంటారనమాట. అలాంటి నక్షత్రం అయినా సరే వాళ్ళు ఇక్కడ ఉన్న స్వామిని దర్శనం చేసుకుని, హస్త నక్షత్రం 3వ పాదం కన్యారాశికి సంబంధించిన పాదం కాబట్టి కన్యారాశికి సంబంధించిన ఏరుపల్లి క్షేత్రంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వీళ్ళకున్న దోషాలు పోయి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని భీమఖండంలో చెప్పబడి ఉందండి. ఈ కన్యారాశికి సంబంధించిన ఏరుపల్లి క్షేత్రం రామచంద్రపురానికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన ఛానల్లో ఆ కన్యారాశి ఆలయం వీడియో కూడా ఉందండి, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. హస్త నక్షత్ర జాతకులు పుట్టినరోజులు, పెళ్లి రోజులు లాంటి విశేషమైన రోజుల్లో కూడా ఇక్కడ స్వామిని దర్శించుకుని అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఆలయం హస్త నక్షత్రానికి సంబంధించిన ఆలయం కాబట్టి నెలలో హస్త నక్షత్రం ఉన్న రోజున ఇక్కడ స్వామిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు చేయించుకుంటే కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. ఈ ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాలనే భీమసభ అంటారండి. ఆ వీడియోని నేను పైన ఐకార్డ్స్లో పెడుతున్నాను, తప్పకుండా చూడండి. అలాగే మీరు ద్రాక్షారామం వెళ్ళినప్పుడు కూడా భీమసభని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటే మీకు ఈ ఆలయాల యొక్క విశిష్టత అర్థమవుతుందండి. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రామచంద్రపురం మండపేట ప్రధాన రహదారి నుంచి మాచవరం సెంటర్ ఉంటుంది. దీన్ని సోమేశ్వర వంతెన అంటారు. ఇక్కడ నుంచి మీకు పులగర్తికి ఆటోలు ఉంటాయి. అలాగే రామచంద్రపురం మండపేట ఆటోలు పులగర్తి మీదుగా కూడా ఉంటూ ఉంటాయి. రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ నుంచి కూడా మీకు ఆటోలు దొరుకుతాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. అలాగే ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే షేర్ చేస్తూ ఉండండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చండి. ప్రతిరోజు ఒక నక్షత్ర పాద శివాలయం వీడియోతో మీ ముందుకు వస్తానండి. రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. నమస్తే.